కూటమి ఇలా వెళ్తుంటుంటే ఇవేమీ పట్టనట్టుగా తనకేం సంబంధం లేనట్టుగా వైసీపీ వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో వాళ్ళ వ్యూహాలు వాళ్ళవి. ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి, ఎలా బలం పుంజుకోవాలి, ఇవన్నీ వాళ్ళ చదరంగం వాళ్ళకి కనిపిస్తోంది. స్వర్ణ గారు ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి అనేది వైసీపీలో లెక్క అనేది. అన్ని స్థానాల్లో పోటీ చేస్తారు. వాళ్ళకి సింగిల్ సింహం కదా, కాబట్టి ఇంకా వాళ్ళకి పొత్తులు గిత్తులు ఏమి లేవు. అన్ని స్థానాల్లో పోటీ చేస్తారు. 25 అనుకుంటాను మోస్ట్లీ వచ్చే మంగళవారం జగన్మోహన్ రెడ్డి గారు నియోజకవర్గాల సమన్వయకర్తల సమావేశం ఏర్పాటు చేస్తారు. నియోజకవర్గ సమన్వయకర్తలు అంటే ఆ పార్టీ ఇన్ఛార్జి నియోజకవర్గానికి ప్రధాన బాధ్యులు వాళ్ళే. 175 నియోజకవర్గ ఇన్ఛార్జీలతో కీలక సమావేశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేస్తున్నారు. దీంట్లో ఆయన దిశాని నిర్దేశించబోతున్నాడు. దిశ ఏమీ లేదు, అందరూ గట్టిగా పనిచేయాలి. ప్రతి కార్పొరేషన్లో కార్పొరేషన్ మేయర్, మున్సిపల్ చైర్మన్ ప్రతి చోట్ల ఎలక్షన్ జరగాలి. మేయర్ అండ్ మున్సిపల్ చైర్మన్కు ప్రతి చోట ఎలక్షన్ జరగాలి. 2, ప్రతి కార్పొరేటర్ ప్రతి కౌన్సిల్లో ఎలక్షన్ జరగాలి. ఇది జగన్ గారి టార్గెట్. ఈ విషయం తేడాలు వస్తే ఆ నియోజకవర్గ ఇన్ఛార్జి నేను దృష్టిలో పెట్టుకుంటాను అంటున్నాడు. రేపు ఆయన చెప్పే ఉపన్యాసం హెచ్చరిక ఏంటంటే నియోజకవర్గ ఇన్ఛార్జీలకి పరీక్ష ఇది. చాలా మంది నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఏమనుకుంటున్నారు, ఎమ్మెల్యే క్యాండిడేట్లు అయిపోయినాం అనుకుంటున్నారు. ఎమ్మెల్యే క్యాండిడేట్లు అయిపోవడానికి ఎంత అవకాశం ఉందో ఈ పరీక్షలో నెగ్గకపోతే ఆయన ఇవన్నీ ప్రతిదీ ఒక పరీక్ష. ప్రతి పోరాటాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పరీక్షలు చేసి పెద్ద పరీక్ష, మున్సిపల్ ఎన్నికలు, జడ్పీటీసీ ఎన్నికలు, వీటిలో పెద్ద పరీక్ష పెడుతున్నాడు. ఏంటి ఆ పరీక్ష? ఎన్ని గెలుస్తావని కాదు, ఒక్క చోట కూడా ఇనానమస్ కాకూడదు. ఎన్ని ఎక్కువ చోట్ల ఇనానమస్ తెలుగుదేశం చేసుకుంటే ఆ నియోజకవర్గ ఇన్ఛార్జి అంత ఫెయిల్ అయినట్లు లెక్క. జగన్ గారి కాన్సెప్ట్ ఆ రకంగా. జగన్ గారి కాన్సెప్ట్ ఏంటి? నెంబర్ 1, మనం ఇన్ని రోజులు పోరాడుతున్న దానికి రిఫ్లెక్ట్ కావాలి. ఎలక్షన్ ప్రజలు ఓట్లు వేస్తే మనం పోరాటాన్ని ఎంతమంది ఆకర్షిస్తారు, ప్రభుత్వానికి ఎంత వ్యతిరేకత వస్తుందో రికగ్నైజ్ అవుతుంది. రెండో కీలకమైనది ఏంటంటే ఈ కూటమిలో వచ్చే లొక్కలొక్కలన్నీ బయటకు వస్తాయి. అన్ని చోట పోటీ చేస్తే కదా ఆ సీట్ ఆశించినోడు భంగపడి అదే ఏకగ్రహం అయిపోతే మళ్ళీ చేసేది వాళ్ళు ఇంట్లోకి వచ్చి కొట్ట ఏడ్చుకోవాల్సిందే. కాబట్టి అన్ని చోట్ల జరిగితే కూటమిలో బలహీనతలన్నీ బయటపడతాయి. ఇది రెండో లక్ష్యం. మూడో లక్ష్యం, కేడర్కి లీడర్కి మధ్య గ్యాప్ ఉంది వైసీపీలో. ఎమ్మెల్యేకి నియోజకవర్గంలో వార్డు నాయకులకి గ్యాప్ ఉంది. అంటే అధికారం పెద్ద పట్టించుకోలే, అధికారం కూడా లెక్క లేకుండా ప్రవర్తించారు, దాని ఫలితం కూడా అనుభవించారు. ఇప్పుడు జగన్ గారు ప్రతి వార్డులో ఇనానమస్ కాకూడదు అన్నారంటే ఇప్పుడు నాయకుడు ఇన్ఛార్జ్ ఏం చేయాలి? పోయి ఆడ నిజమైన లీడర్ని గుర్తించక తప్పదు. అధికారంలో ఉన్నప్పుడు ఇనానమస్ చేసుకోవడం బండి నడిచిపోతుంది, బాగానే చెప్పిన మాట అందరూ వింటారు, బెదిరించవచ్చు, దబాయించవచ్చు, బామాలచ్చు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఒరిజినల్ కార్యకర్త ఇంటికి అనివార్యంగా నియోజక ఇన్ఛార్జి పోవాల్సిందే. పోయినప్పుడు అడుగుతాడు కదా, గతంలో ఏం చేసినావు 5 ఏళ్ళని అడుగుతాడు, అవన్నీ భరించాల్సిందే. ఇలా నరకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆర్గనైజేషన్ సెట్ చేయడం, ప్రజల పల్స్ని గమనించడం, కూటముల్లో లోకలోకలని బయటపడేయడం, ఈ త్రిముఖ లక్షణంతో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఇది పెద్ద పరీక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలకు. రేపు మంగళవారం సమావేశం వేసి దిశ నిర్ణయిస్తారు. ఖచ్చితంగా ఈ ఎన్నికల యొక్క ఫలితాలు కాదు, ఈ ఎన్నికల్లో ఇనానమస్సులు అయ్యే తీరును బట్టి ఆ నియోజకవర్గ ఇన్ఛార్జి భవిష్యత్తు కూడా ఆధారపడదు. ఎక్కువ ఇనానమస్సులు అయినా అంటే ఇంక జెండా కట్టుకోవడం అయినా, మళ్ళీ నియోజకవర్గ ఇన్ఛార్జి కూడా ఉండలేడు. కాబట్టి వైసీపీ కలిసి వచ్చేది ఏంటంటే ఆల్ మేయర్స్, ఆల్ చైర్మన్స్ గతంలో వైసీపీ గెలిచింది. ఒక తాడిపత్రి ఏదో తెలుగుదేశం ప్రభాకర్ రెడ్డి గారు గెలిచినట్టున్నారు. కానీ ఈసారి ఆల్ మేయర్, ఆల్ చైర్మన్ గెలవడం అనేది ఇంపాసిబుల్. రీజన్ ఏంటంటే అప్పుడు పరోక్ష ఎన్నికలు, ఒకవేళ 1-2 సీట్లు ఎక్కువైనా లాగేయచ్చు అధికార పార్టీ అనుకుంటే. కానీ సార్ ప్రతి చైర్మన్, ప్రతి మున్సిపల్ మేయర్ అనేవాళ్ళు డైరెక్ట్ ఎలక్షన్లో పోటీ చేస్తారు. దాంట్లో ఇనానమస్ చేయడం అంత సులభం కాదు. వార్డులో చేయడం ఈజీ, మేయర్ అభ్యర్థిగా చైర్మన్ అభ్యర్థిగా లాక్కున్నాను, పేపర్లు లాక్కున్నాను, అది అంత సులభం కాదు. కాబట్టి ప్రతి మేయర్కి కాబట్టి ఎన్నికల్ని ఫేస్ చేయక తప్పదు. ఎప్పుడైతే పరోక్ష ఎన్నికలు అయితే కొంత ఆడాడ దౌర్జన్యాలు చేయొచ్చు. కానీ మెయిన్ ఎన్నికల్లో వచ్చి ఉదాహరణకు ఒక మా తిరుపతిలో 50 డివిజన్స్ ఉన్నాయి. ఇప్పుడు రేపు ఏం చేస్తారో చూడాలి. మేయర్కి ఎలక్షన్ జరుగుతుంది. 50 డివిజన్లో 20 డివిజన్లు బలవంతంగా ఏకగ్రహం అన్నారు అనుకోండి, ఆడ ఎన్నికలు జరగకుండా ఆగదు. ఎందుకంటే మేయర్కి ఓటు వేయాలిగా, ఒక ఓటు పోతుంది కార్పొరేటర్, మళ్ళీ ఇంకో ఓటు వేస్తారు. కాబట్టి ఈ దౌర్జన్యాలు రేరేపడిన. కాబట్టి ఈ ప్రత్యక్ష ఎన్నికల్లో ఇవన్నీ రిఫ్లెక్ట్ కావాలంటే వైసీపీ ఇన్ఛార్జీలు ఎలక్షన్ జరిపించాలి. గెలవడం ఓడిపోవడం జగన్కి ఇష్టం కాదు, అది ఆయన పట్టించుకోవట్లా. ప్రతి చోట ఎలక్షన్ జరగాలి, ఇంకా గ్రహాలు జరగకూడదు. ఇది ఆ పరీక్ష పెడుతున్నాడు. ఆ పరీక్షకి రేపు క్వశ్చన్ పేపర్ ఇస్తాడనుకుంటాను మంగళవారం. మరి ఆ క్వశ్చన్ పేపర్ ఏ మేరకు పాస్ అవుతారో చూడాలి. మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే స్థానిక సంస్థలు ఎన్నికలు వాయిదా వేయించండి మహాప్రభు అంటూ అధికారులు
కొన్ని విజ్ఞప్తులు చేస్తున్నారంట. అది కూడా వైసీపీ నాయకులకి తీసుకుని వెళుతున్నారంట. కోర్టులో వాటిని ఎట్లాగా ఆ లొసుగులు ఉంటాయో కూడా వాళ్ళే చెప్తున్నారంట. ఏంటిది? అంటే తెలుగుదేశం పార్టీలో ఎలక్షన్ ఎదుర్కోవడానికి సుముఖత కనపడట్లేదనే వాదన చాలా మందికి వినిపిస్తూ ఉంది. పోటీదారులకి ఏమో ఇంట్రెస్ట్ ఉంది. కార్పొరేటర్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్లు, మేయర్ అయ్యే అవకాశం ఉంది కదా, వీళ్ళందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. మనకు హోదా వస్తుంది, పదవులు వస్తాయని. కానీ వీళ్ళందరినీ గెలిపించాల్సింది ఎవరు? ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే, అంతే కదా. ఆ నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కూటమి ఎమ్మెల్యే అంటే జిల్లా నాయకులు, మంత్రులు, ఆ జిల్లా మంత్రులు దగ్గరుండి అన్ని గెలిపించుకోవాలి. తేడా వస్తే జగన్మోహన్ రెడ్డి గారు తేడా వస్తే తాడు తీస్తాను ఇప్పుడు అంటున్నాడు. చంద్రబాబు గారు కూడా ఏం మొదలడు కదా, ఆయన చెప్పట్లేదు, ఈయన చెప్తాడు, అంతే తేడా. రేపు ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి, ఎమ్మెల్యేలు మంత్రివర్గ విస్తరణ జరుగుతుందన్న విషయం క్లియర్. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు కానీ వచ్చాయనుకోండి, ఆ ఎన్నికలు అయిన వరకు ఎలక్షన్ జరగదు, ఏది మంత్రివర్గ విస్తరణ జరగదు. ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్లు నియామకాలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా రెన్యువల్ చేయడం లేదా కొత్త వాళ్ళని ఇవ్వడం జరుగుతుంది. అంటే పదవుల పంపకం అనేది ఆఫ్టర్ మున్సిపల్ ఎన్నికల తర్వాత జరుగుతాయి. కాబట్టి ఎమ్మెల్యేలు, మంత్రులుగా ఉండేవాళ్ళు వాళ్ళ పర్ఫార్మెన్స్ సరిగ్గా చూపించకపోతే రేపు జరిగే మంత్రివర్గ విస్తరణలో 2 వివిధ రకాల నామినేటెడ్ పదవుల్లో అది రిఫ్లెక్ట్ అవుతుంది. నువ్వు మహా గెలిపించి ఎవరంటారు. కానీ ఇది వీళ్ళకి ఇంకో పరీక్ష. జగన్మోహన్ రెడ్డి గారి పరీక్ష ఒకటైతే చంద్రబాబు గారి పరీక్ష ఇంకొకటి. కాబట్టి వాళ్ళకి ఒత్తిడి వస్తుంది. వైసీపీ వాళ్ళు ఏకగ్రీవాలు జరగకుండా చూసుకుంటే చాలు, ఓడిపోయినా పెద్ద పట్టించుకోడు జగన్ గారు. ఏకగ్రీవాలు కాకుండా చూసుకోమంటాడు. అయితే వీళ్ళకి ఏకగ్రీవాలు కాకుండా చూసుకోవాలి, మొత్తం గెలవాలి. గెలవకపోతే ఇది పెద్ద పరీక్ష కదా. కాబట్టి ఇది ఎమ్మెల్యే రెండోది డబ్బులు పెట్టాలి, ఈ జనసేన బీజేపీ వాళ్ళతో వచ్చే పొత్తులని ఈయనే పరిష్కరించాలి, లోకల్ వాళ్ళు అలుగుతారు. కాబట్టి ఇవన్నీ ఉంటాయి. కాబట్టి నేచురల్గా తెలుగుదేశం పార్టీకి ఆ ఇబ్బంది. కాబట్టి ఎలక్షన్ జరగకపోతే ఏ పంచాయతీ ఉండదు అనుకునే తెలుగుదేశం వాళ్ళు చాలా మంది ఉంటారు. అది డైరెక్ట్గా వాళ్ళు చంద్రబాబు గారికి చెప్పలేరు, బహిరంగం మాట్లాడారు, ఎలక్షన్ దేనికి పోలేరు. కాబట్టి వైసీపీ వాళ్ళకి ఏమన్నా ఉపందించడం అంటే తప్పు చేయడం. అధికారులు చెప్పి ఉదాహరణకు మా తిరుపతి 50 వార్డులు ఉన్నాయి, 60 వార్డులు 66 వార్డులు రిజర్వేషన్లు ఏమైనా చిన్న లోపాలు జరిగిన దాని మీద కోర్టుకు వెళ్ళమని చెప్పడం. ఒకటి, చట్టపరంగా తప్పులు చేస్తే తప్ప వైసీపీ కోర్టుకు వెళ్ళదు. వీళ్ళు ఎన్ని ప్రయోగాలు చేసినా చట్టపరమైన తప్పులు చేస్తే తప్ప ఎన్నికలు జరగకుండా ఆపుకునే ప్రయత్నం మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయదు. ఇప్పుడు వైసీపీ నాయకుల నామినేషన్స్ని అడ్డుకోవడం, చెల్లుబాటు కాకుండా చూడడం కూడా కూటమిలోని ఒక ప్లాన్గా చూస్తూ ఉన్నాం. ఏదైతే రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వెళుతోంది అనే ఒక ఆరోపణ కూడా ఉంది. అంటే ఒకటి, మీరు అన్నట్టు నామినేషన్లు పీక్కుంటారా, వాళ్ళ ఏం చేస్తారా, వీళ్ళ ఏం చేస్తారా, రకరకాల డిస్కషన్ నడుస్తుంది. కూటమి నాయకులు ఏం చేయబోతారో కాలం నిర్ణయిస్తుంది. బట్ ఎన్నికలను ఫేస్ చేయడానికి కొంత కంగారు పడుతుంది తెలుగుదేశం పార్టీ అనేది క్లియర్. ఎందుకంటే మొన్న 24లో వచ్చిన మ్యాండేట్ చాలా పెద్దది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు 2 ఏళ్ళు పూర్తి కాకముందుగానే మళ్ళీ వస్తాడా అనే వాతావరణం క్రియేట్ చేస్తున్నాడు. ఇప్పుడు చెప్పుకోదగ్గ మున్సిపాలిటీలు గెలిచిపోయినాడంటే ఇంకా అయిపోయిందండి పంచాయతీ. అంటే ఈ భయం తెలుగుదేశానికి ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినారు భారీ ఎత్తున, 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో మళ్ళీ పార్టీ బతుకుతుంది, ఏమన్నా కావచ్చు అనే వాతావరణం రావాల్సిన రాష్ట్రంలో 2 ఏళ్ళు తిరగక ముందుగానే మళ్ళీ జగన్ వస్తాడు అనే వాతావరణం వచ్చేసింది. ఈ టైంలో మళ్ళీ ఇంకో కొన్ని మున్సిపాలిటీలు గెలిచినాడు అనుకోండి, ఇంకా మళ్ళీ ఆపదు ఆ ప్రయాణం. అది కూటమిలో నాయకుల యొక్క డిఫెన్స్లో పడిపోతారు. అందువల్ల ఏ ప్రయోగాలు చేయబోతారు అనేది చూడాలి. కానీ అన్ని రకాల ప్రయోగాలు చేస్తారనేది అర్థమవుతుంది.